నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జూలై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు. మీకు కలర్స్ చెప్తారు. ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది, ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దైవారాధన ఏం చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు. శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు. గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉంది అంటే మంచి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు. శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితము ఉంటుంది. తప్పకుండా ధనము అనేటువంటిది బాగా సంపాదించుకుంటారు. కూర్చున్న చోటికి ధనం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగని ఊరికే కూర్చోమని కాదు దాని అర్థం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా డబ్బులు వస్తూనే ఉంటాయి గాక. ఏదైనా మానసికంగా లోపల ఆందోళన అనేటువంటిది లేకుండా 10 రూపాయలు సరైన జాగ్రత్తగా ఖర్చు పెడుతూ జాగ్రత్త చేసుకున్నారు అంటే తప్పకుండా మిగులుతుంది. రావాల్సినటువంటి ధనం చేతికి సకాలములో అందుతుంది గాక. వీళ్లకు చాలా అనూహ్యముగా కొంత ధనలాభం అనేటువంటిది కూడా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉత్తీర్ణులు కావటానికి కావాల్సినటువంటి అంటే ఉపకృతి అప్గ్రేడ్ కావటం, వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ రావడం లాంటిది కూడా జరగవచ్చును. ముందుకు వెళతారు. వేరే స్థానంలోకి మార్చాలి అని అనుకుంటారు. వాళ్ళు పట్టుబట్టి వేరే స్థానం మేము వెళ్ళలేము, ఇక్కడే ఉంటాము అని అడిగి వాళ్ళు సమన్వయం చేసుకొని ఇక్కడే ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు, వాళ్ళ నిర్ణయాలకు తగ్గట్టు వాళ్ళు ముందుకు పోతారు. కానీ చెప్పిన మాట వినేటువంటి తత్వము ఉండకపోవచ్చు ఈ రాశి వాళ్లకు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయమే వాళ్ళు మాది కరెక్టు అనుకొని ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి మిగతా వాళ్ళు సరే నీ ఇష్టము అని అనేటువంటి పరిస్థితులే ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. ఇక్కడ భూముల పరంగా, కోర్టు పరంగా కొన్ని తీర్పులు కూడా వీళ్లకు అనుకూలవంతముగానే వచ్చే పరిస్థితి ఉన్నది. ఎవరికి అనానుకూల పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఎక్కడైనా శుభకార్యాలలో పాల్గొనడం లాంటిది కానీ లేదా శుభకార్యాలు వీళ్ళే చెయ్యాలి అని అనుకోవటము కానీ జరగవచ్చునుగాక. ఇక కుంభరాశి వారికి ఎలాగో బాగుంది, అంతా బాగుంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు కాబట్టి ఇక దైవారాధన, రంగులు, దిక్కుల విషయం కూడా చెప్పండి గురువుగారు. వీళ్లకు ఏ దిక్కుకు పనిచేస్తుంది అని అన్నప్పుడు ఉత్తరము మినహా 3 దిక్కులు బాగా పనిచేస్తాయి. వీళ్లకు ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఎటువంటి దుస్తులు ధరిస్తే మేలు జరుగుతుంది అంటే ఎటువంటి దుస్తులైనా వేసుకోవచ్చు. వీళ్ళకి ఇది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు. కలర్ఫుల్ డ్రెస్సులు ఏమైనా వేసుకొని గాక బ్రహ్మాండంగా ఉంటుంది, అనుకూలవంతముగా ఉంటుంది, అనూహ్యముగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని గనక అనుకుంటే వీళ్ళు ఆరాధించాల్సింది అమ్మవారిని ఆరాధించాలి. ఏ అమ్మవారైనా పర్వాలేదు. అమ్మవారిని ఆరాధిస్తే సకలము వీళ్లకు సిద్ధి కలుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటివి మాకు ఏదో శీఘ్రముగా పనులు కావాలి, మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు వీళ్ళ దగ్గర పెట్టుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక 5 ఒక్కలు వీళ్ళ దగ్గర పెట్టుకొని వెళితే చాలు, అనుకూలిస్తుంది ఆ పని. ఇది ఇక కుంభరాశి వారికి కూడా మాసం అంతా కూడా బాగానే ఉంది. ఉత్తరం మినహా మీకు 3 దిక్కులు కలిసి వస్తాయి, అన్ని కలర్స్ కలిసి వస్తాయి. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. దానికన్నా ముందు పరిహారం కూడా చెప్పారు. పరిహారం చేసుకునే ముందు ఒక్కసారి జాతకాల్ని పరిశీలించుకోండి. జాతకాలను పరిశీలించుకొని పరిహారం చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.